హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ ప్లస్ స్టిచ్చింగ్ రెండు కలిపి అయితే వీడియోలో పెడుతున్నానండి. అంటే ఇప్పుడు వచ్చేసి కటింగ్ పెడుతున్నాను, స్టిచ్చింగ్ అయితే నెక్స్ట్ వీడియోలో పెడతానండి. ఇప్పుడైతే లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అనేది చూసేద్దాము. ముందుగా ఈ అంచులన్నిటిని కూడా హెచ్చు తగ్గులు లేకుండా సమానంగా ఒక లైన్ డ్రా చేసుకుని కట్ చేసి తీసేసాను. కింద వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం డ్రా చేశాను. ఈ బ్లౌజు హైట్ వచ్చేసి 16 ఇంచెస్ అండి. 2 సైడ్స్ ఈ విధంగా మార్క్ చేసుకొని ఇట్లా లైన్స్ డ్రా చేసుకున్నాను. ఈ పై వైపున కూడా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అనేది ఉంచి ఈ విధంగా లైన్ డ్రా చేయండి. కింద 1/2 ఇంచ్ పైన 1/2 ఇంచ్ అనేది ఖర్చుల కోసం వదిలేసుకొని, ఇది వచ్చేసి నడుము లూజ్ 34 అండి. 8.5 బ్యాక్ టక్స్ కోసం 1 ఇంచ్, ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5 ఇంచ్. నెక్ వచ్చేసి 10 ఇంచెస్ అండి. కింద నుంచి ఆ 6 ఇంచెస్కి మార్క్ చేసుకుని 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకున్నాను. స్టిచ్ చేశాక మనకి 10 ఇంచెస్ దాకా వస్తుంది డీప్ నెక్ బ్లౌజు. షోల్డర్ వచ్చేసి 5.5, 2.5 నెక్కి, 3 ఇంచెస్ వచ్చేసి షోల్డర్కి. కింద విత్ వచ్చేసి 3 ఇంచెస్ అండి. మీకు ఇంకా డీప్ ఎక్కువ కావాలంటే కూడా పెంచుకోవచ్చు. ఇక్కడ చిన్న రౌండ్ అనేది ఈ విధంగా ఇచ్చేయండి. డీప్ తక్కువ కావాలంటే రౌండ్ తగ్గించుకోండి. ఇక్కడ ఆర్మ్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ అండి. మనకి సరిపోకపోతే అప్పుడు కింద పైకి అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు మాత్రం నేను 6 ఇంచెస్ అనేది ఇస్తున్నాను. ఇక్కడ డీప్ నెక్ కాబట్టి ఇక్కడ 1.5 ఇంచ్ అనేది మార్క్ చేసుకొని ఇట్లాగా ఆర్మ్ రౌండ్ అనేది తీసేయండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 40 ఇంచెస్ అండి. 40 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాను. ఈ రెండు మార్కులను ఈ విధంగా లైనింగ్ అనేది కలిపేశాను. ఇక మిడిల్లో బ్యాక్ టక్స్ అనేవి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. 4 ఇంచెస్ అనేది లెంత్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఆర్మ్ రౌండ్ అనేది చెక్ చేసుకుందామండి. ఆర్మ్ రౌండ్ అనేది మనకి కరెక్ట్గా సరిపోతే బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుందండి. ఇక్కడ పైన 1/2 ఇంచ్ అనేది వదిలేసి నేను ఇట్లా చూస్తే 9.5 ఇంచెస్ అయితే వచ్చిందండి నాకు. నేను చెప్తూ ఉంటాను కదా, పైకి కింద అడ్జస్ట్ చేసుకోవచ్చు మనము అని. కరెక్ట్గా ఇచ్చానా లేదా అనేది ఒకసారి చూస్తున్నాను. కొన్నిసార్లు మనం ఎంత కట్ చేసినా కానీ మనకి కూడా తప్పులు పోతూ ఉంటాయి. పైన 1/2 ఇంచ్ కరెక్ట్గా వదిలేసి చూస్తే 9.5 అనేది వచ్చింది. నేను ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇక్కడ చిన్న మిస్టేక్ జరిగిందండి. 10 ఇంచెస్ ఇవ్వాల్సింది 10.5 ఇచ్చాను. కాబట్టి 10 ఇంచులకి అయితే దీన్ని మార్క్ చేసి ఇట్లా సరి చేస్తున్నాను. ఎక్కడ పోయింది అనేది రెగ్యులర్గా కట్ చేసే బ్లౌజ్ కాబట్టి నేను కరెక్ట్గా చూసి దీన్ని సెట్ చేస్తాను. ఇలాంటివి వచ్చినప్పుడు చూసుకొని మనము కరెక్ట్గా మెజర్మెంట్ ఇచ్చామా లేదా అనేది చూసుకొని కట్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. హ్యాండ్స్ అనేవి కట్ చేసుకుందాం. హ్యాండ్స్ కూడా వివరంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. వీడియో అయితే చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే కదా నాకు సపోర్టింగ్గా ఉంటుంది. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది, ఎవరికైనా ఉపయోగపడుతుందనే ఆశతోటి అయితే నేను వీడియో చేస్తున్నాను. ఎవరైనా ఒకళ్ళైనా సరే నేర్చుకొని నా బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది కూడా మీకు నచ్చుతుంది. దీనివల్ల కూడా ఎవరన్నా ఒకళ్ళు నేర్చుకుని ఉంటే అది ఒక హ్యాపీ అనమాట. ఇక్కడ వచ్చేసి హెమ్మింగ్ కోసం అయితే ఈ పట్టీని డ్రా చేశానండి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5, ఎక్స్ట్రా ఖర్చుగా 1.5 ఇంచు. హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5, హ్యాండ్ లెంత్ 10 ఇంచెస్. ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకున్నాను. ఈ కింద వచ్చేసి మీరు హెమ్మింగ్ చేసుకోకుండా మామూలుగా లైనింగ్ తిరగేసి కుట్టుకునే పని అయితే ఈ విధంగా 1/2 ఇంచ్ అనేది లెంత్ పెట్టుకొని ఇక్కడ నుంచి మీరు హ్యాండ్ లెంత్ అనేది మార్క్ చేసుకోండి. నేనైతే హెమ్మింగ్ చేస్తున్నాను కాబట్టి ఈ హెమ్మింగ్ వరకు 1.5 ఇంచ్ అనేది ఈ విధంగా మార్క్ చేశాను. పైన కింద ఖర్చులు పోగా హ్యాండ్ లెంత్ వచ్చి 10 ఇంచెస్ వస్తుంది అనమాట. ఈ హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5 పెట్టుకోండి. ఎటువంటి కన్ఫ్యూజ్ లేకుండా స్మాల్ సైజ్కి 3 ఇంచెస్ పెట్టుకోండి. బిగ్ సైజ్ వాళ్ళకి 3.5. ఈ రెండింటినే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మరీ ఎక్కువగా అయితే ఆలోచించద్దు. ఈ రెండు పెట్టుకోండి. ఎక్కువగా ముడతలు రావు, సరిపోతుంది. ఇది 40 సైజ్ కాబట్టి 3.5 ఇంచెస్ పెట్టాను. సరిపోతుందండి, దీనివల్ల ఇబ్బంది ఏమి ఉండదు. ఈ కింద ఇటువైపు వచ్చేసి 1.5 ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి. ఇక 9 ఇంచులు ఆర్మ్ రౌండ్ వచ్చేసి 9 ఇంచెస్. 9 ఇంచెస్కి కరెక్ట్గా కార్నర్లో ఈ విధంగా హ్యాండ్ డౌన్ దగ్గరికి 9 ఇంచెస్ మార్క్ చేసేయండి. ఎక్స్ట్రా ఖర్చుగా 1.5 ఇంచ్ మార్క్ చేయండి. ఇక్కడ మనకి చిన్న అతుకు అనేది పడుతుంది.
కొంచెం అనేది ముక్క అనేది అతుకుపడుతుంది. ఈ రెండింటిని ఈ విధంగా లైన్స్ డ్రా చేసేసేయండి. ఇక్కడ వచ్చేసి స్కేల్ని గమనిస్తున్నారు కదా, ఈ కార్నర్ దగ్గర నుంచి అక్కడికి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కరువు స్కేల్ పెట్టి మీకు ఆల్రెడీ నేను హ్యాండ్ చూపించానండి. అంత పెద్ద కరువు స్కేల్ అనేది మనకి ఇప్పుడు పెద్ద సైజు వాళ్ళకి కరువు స్కేల్ అక్కడ దాకా రాదు కాబట్టి సింపుల్ పద్ధతిలో చూపిస్తున్నాను చూడండి. టేప్ని ఈ విధంగా మిడిల్కి ఫోల్డ్ చేసుకొని అక్కడ చిన్న మార్క్ పెట్టుకొని నాకు రైట్ సైడు 1/2 ఇంచు, లెఫ్ట్ సైడ్ వచ్చేసి 1/2 ఇంచు ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఇక్కడ నుంచి యాక్చువల్గా కరువు స్కేల్ యూజ్ చేయొచ్చు టోటల్గా, అంటే కరువు స్కేల్ అంత దూరం రాదు కాబట్టి స్ట్రైట్ స్కేల్తో నేనైతే చూపించాను. ఇక్కడ ఓన్లీ ఈ స్కేల్తోనే చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ 1.5 ఇంచ్ మార్క్ చేసాం కదా, ఈ మార్కింగ్లో కలుపుతున్నాను. ఆ కార్నర్ నుంచి మిడిల్ పాయింట్ నుంచి 1.5 ఇంచ్ మార్క్ చేశాను కదా అక్కడికి. ఇక్కడ కూడా సేమ్ వీడియోలో గమనించండి జాగ్రత్తగా. ఈ విధంగా మీరు కట్ చేసుకుంటే కూడా ముడతలు అనేవి రావండి, చాలా బాగుంటుంది హ్యాండ్. ఈ విధంగా మార్క్ చేసుకొని వీటిని కార్నర్స్ మామూలుగా మరీ రౌండ్ తీయండి. కార్నర్ వరకు చూపిస్తున్నాను కదా, ఇట్లా లైట్గా రౌండ్ అనేది మీరు ఇలా తీసుకుంటే సరిపోతుంది. ఇలా కలిపేసేయండి ఇక్కడికి. అలాగే ఇక్కడ వచ్చేసి ఈ కార్నర్ దగ్గర ఇట్లా రౌండ్ తిప్పేసి ఇక్కడ రౌండ్ తిప్పి దాన్ని ఇలా మెల్లగా పైకి ఇలా తీసుకొస్తే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ 1.5 ఇంచ్ కంటే కూడా యువతలకి 1 ఇంచ్ వరకు స్ట్రైట్గా వచ్చి 1/2 ఇంచ్ ఇట్లా రౌండ్ తిరుగుతుంది అనమాట. ఈ విధంగా వస్తే మీకు హ్యాండ్ అనేది ముడతలు అనేవి రాకుండా నీట్గా వచ్చేస్తుంది. మీకు కనుక నచ్చినట్టయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ హ్యాండ్ అనేది ఈజీ, డ్రా చేయటం ఈజీ, కట్ చేయటం ఈజీ. ఇప్పుడు హ్యాండ్ అనేది ఏ విధంగా మార్క్ చేసామో ఆ విధంగా కట్ చేసేసుకుందాం. కట్ చేసేటప్పుడు కూడా కత్తెర అనేది ఇలా పైకి లేపకండి. పైకి లేపకుండా మనం స్టార్ట్ చేసిన కాడ నుంచి కత్తెర అనేది ఇలాగా వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోతూ ఉంటే మనకి ఎక్కడ కూడా కట్ చేసేటప్పుడు కూడా నీట్గా వస్తుంది అనమాట. చిన్న చిన్న గతుకుల్లాగా రాకుండా నీట్గా వస్తుంది. కింద హెమ్మింగ్ పట్టి కట్ చేసేటప్పుడు ఈ విధంగా ఇట్లా ఫోల్డ్ చేసుకొని కట్ చేసినట్టయితే మీరు ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తారు కదా హెమ్మింగ్ కోసం, అప్పుడు ఎక్స్ట్రాగా మిగలకుండా ఉంటుంది ఈ మూల. ఓకేనా ఫ్రెండ్స్, ఎక్స్ట్రా పీస్ అనేది ఇక్కడ జాయింట్గా అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ మనం ఫ్రంట్ కూడా లోతు తీసాం కదా, ఈ లోతుని కూడా డ్రా చేసిన విధంగా కట్ చేసేద్దాం. దీని స్టిచ్చింగ్ వీడియో కూడా పెట్టానండి, నెక్స్ట్ వీడియో వస్తుంది. ఈ స్టిచ్చింగ్ వీడియో కూడా చూసేయండి. ఏ విధంగా అయితే కట్ చేసామో అలాగే స్టిచ్చింగ్ కూడా సేమ్ అలాగే ప్రాసెస్లో స్టిచ్ చేస్తే మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. ఇప్పుడు హ్యాండ్స్ అయితే అయిపోయినాయి. ఫ్రంట్ పార్ట్ కూడా ఏ విధంగా డ్రా చేసుకోవాలో కట్ చేసుకోవాలో చూద్దాము. ఈ బ్యాక్ పార్ట్ తీసుకొచ్చేసి ఇట్లా ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఓపెన్స్ మన వైపు, ఫోల్డింగ్ మనకు ఆపోజిట్ సైడ్ ఉండేలా పెట్టుకొని ఏ విధంగా అయితే బ్యాక్ పార్ట్ ఉందో ఆ విధంగా మొత్తం డ్రా చేసేసి ఇక్కడ ఈ చంక దగ్గర మాత్రం ఇట్లాగా వీలర్ తోటి రఫ్ చేసుకోండి. జస్ట్ ఇట్లా మార్క్ చేసుకోండి. ఇలా ఈ మార్కింగ్ చేయటం వల్ల కూడా ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది మనం కరెక్ట్గా తీసుకోవచ్చు. కరెక్ట్గా తీసుకున్నట్టయితే ఫ్రంట్ కూడా ముడతలు రావు. ఎక్కువ శాతం బ్యాక్ సైడ్ ముడతలు వస్తుంటాయి అంటారండి. బ్యాక్ కూడా ముడతలు రాకుండా అంటే నేను చెప్పిన ప్రాసెస్లో కట్ చేయండి, మీకు బ్యాక్ అనేది కూడా ముడతలు రావు. స్టిచ్ చేసేటప్పుడు కూడా మనము చాలా కేర్ఫుల్గా స్టిచ్ చేస్తే ముడతలు అనేవి ఎక్కడ రావండి బ్లౌజ్కి. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ 6.5 ఇంచ్ నెక్ తీసుకున్నాను. విత్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టేసి ఈ విధంగా డ్రా చేసేయండి. చంక లోతు కూడా 3/4 ఇంచుకి అయితే లోతు అనేది ఫ్రంట్ లోతు తీసాను. ఇది వచ్చేసి ఒక గీత వారాగా ఇట్లా లోపలికి ఇలా తీసినట్లయితే మీకు ఫినిషింగ్ నీట్గా కనపడుతుంది స్టిచ్ చేశాక. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ వచ్చేసి దీనికి ఈ సైజ్ వాళ్ళకి 14.5, 14.5 ఈ రెండిట్లోనే మధ్యలోనే ఉంటుందండి. ఈ ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది మనం కరెక్ట్గా తీసుకోవాలి. అలాగే ఫ్రంట్ పార్ట్ డాట్స్ కూడా మెయిన్గా ఈ మిడిల్ పాయింట్ ఇక్కడ కరెక్ట్గా మనము ఎవరికి ఎంత పెడుతున్నాం అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇది కరెక్ట్గా తీసుకుంటే మనకి బ్లౌజు వేసుకున్నప్పుడు కూడా కరెక్ట్గా సరిపోతుంది. ఇది వచ్చేసి 40 సైజు కాబట్టి 4 ఇంచెస్ దగ్గర ఒక డాట్ ఇచ్చి అటు ఇటు 1.5 ఇంచ్కి మెయిన్ డాట్ అనేది మార్క్ చేసుకోవాలి. దీని లెంత్ వచ్చేసి 3 ఇంచెస్
మెయిన్ డాట్ లెంత్ 3 ఇంచెస్. అలాగే ఇక్కడ ఉక్స్పట్టి కాజాపట్టి లెంత్ వచ్చేసి పైన ఒక హాఫ్ ఇంచ్ అని వదిలేసి 5.5కి మార్క్ చేసుకోండి. లేదంటే మీ దగ్గర ఆది బ్లౌజ్ ఉంటే ఆది బ్లౌజ్తో పైన ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి 4వ ఉక్స్ దగ్గరికి ఈ విధంగా మార్క్ చేసినట్లయితే సరిపోతుంది. దీన్ని ఈ విధంగా ఇట్లా కలిపేసేయండి. మరీ క్రాస్గా తిప్పకండి, అలాగని మరీ స్ట్రైట్గా తిప్పకండి. లైట్గా కరువు వచ్చే విధంగా మార్క్ చేసుకోండి. ఇక్కడ నుంచి మనకి ఈ లైన్ మార్క్ చేసాం కదా ఫ్రంట్ పార్ట్ లెంత్, అక్కడ నుంచి పైకి 1 ఇంచ్ మార్క్ చేసుకోండి. ఏ సైజ్ వారికైనా సేమ్ ఇంతేనండి. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, ఇది మీరు యూజ్ చేసుకుంటే పెద్ద పావించి వాళ్ళు పెద్ద డిఫరెంట్ ఏముండదు, దీనివల్ల ఇబ్బంది కూడా ఏముండదు. చెస్ట్ అనేది పట్టినట్టుగా చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా అయిపోయిందండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే ఇవ్వండి. ఈ డాట్స్కి అయితే చిన్న చిన్న టక్స్ అనేవి ఇచ్చుకోండి, మనం డాట్స్ స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనము షేప్ బెల్ట్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలో కూడా చూద్దాము. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత ఇటు ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఈ కింద నుంచి ఈ విధంగా కొలవండి. ఎంతైతే వస్తుందో అంత మార్క్ చేసుకోండి. ఇక్కడ 3 ఇంచెస్ వచ్చింది నాకు, ఇటు సైడ్ వచ్చి 2.5 ఇంచెస్ వచ్చింది. ఈ మధ్యలో మనము కొలుచుకోకర్లేదండి, అటు చివర ఇటు చివర కొలుచుకుంటే సరిపోతుంది. అంటే బ్యాక్ ఫ్రంట్ కూడా కరెక్ట్గా సమానంగా రావటం కోసం. ఉక్స్పట్టి కాజాపట్టి లెంత్ మాకు అంత అవసరం లేదు, తగ్గించండి అన్నప్పుడు అప్పుడు షేప్ బెల్ట్ నార్మల్గా కట్ చేసేసుకోవచ్చు, ఎలా ఉందో అలా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ కోరంచులు ఏమో 1.5 ఇంచ్ లెంత్లో ఇలా కట్ చేసేయండి, నడుము పట్టీలకి ఇది యూస్ అవుతుంది. ఈ మిగిలిన దాంట్లో మనము షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఇవి కట్ చేయడం మనకి ఉక్స్పట్టి కాజాపట్టి సైడ్ వచ్చేసి 3.5 వచ్చింది కదా, కానీ ఇది లెంత్ ఎంత తీసుకోవాలనేది చెప్పాలంటే మనకి చెస్ట్ లూజ్ ఉంటుంది కదా, దాని మీద ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవచ్చు. కరెక్ట్గా చెస్ట్ లూజ్ ఎంత ఉందో అంత పెట్టినా కూడా ఇబ్బంది లేదండి. ఇది సైడ్ జాయింట్ వైపు వచ్చేసి 3 ఇంచెస్, ఉక్స్పట్టి కాజాపట్టి సైడ్ వచ్చేసి 3.5 ఇంచెస్. ఇది మిడిల్లో తీసుకోవాలి, ఎంత లెంత్ అయితే తీసుకున్నా దానికి మిడిల్లో తీసుకొని 2.5 ఇంచ్కి మార్క్ చేయాలి. దీని వివరంగా అయితే నేను వీడియో అయితే చేశానండి, ఆ వీడియోలో ఉంది దీనికి ఏ విధంగా తీసుకోవాలి షేప్ బెల్ట్ అనేది వివరంగా చెప్పాను. ఒకసారి ఛానల్లోకి వెళ్ళినట్లయితే ఆ వీడియో కూడా ఉంటుంది, మీరు ఒకసారి చూసేయండి. ఏ విధంగా మార్క్ చేస్తే ఆ విధంగా డ్రా చేసేసి షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకుందాం. బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మాత్రం ఖచ్చితంగా స్టిచ్చింగ్ వీడియో అనేది పోస్ట్ చేస్తాను. వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని ఒకే దాంట్లో పోస్ట్ చేయలేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో వీడియో అయితే పోస్ట్ చేస్తాను, తప్పకుండా స్టిచ్చింగ్ వీడియో అయితే కూడా చూసేయండి. థ్యాంక్ యూ.